Welcome to First Step for Success, your YouTube channel. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఇండియన్ జాగ్రఫీ అలాగే ఇండియన్ పాలిటీని క్యాప్సూల్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అయితే అభ్యర్థులందరూ కూడా మీరు ఈ వీడియోని చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం ద్వారా నాలెడ్జ్ని పంచిన వాళ్ళు అవుతారు. సో అభ్యర్థులు ఇది గమనించండి. మరియు మనం ఆల్రెడీ క్లాసెస్లో ఇండియన్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ టైగర్ వెరీ ఇంపార్టెంట్ అండి, అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్, అలాగే ప్రాజెక్ట్ క్రొకోడైల్, ఇలాంటి కొన్ని అంశాలు గతంలో చాలాసార్లు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లోనే ప్రిలిమినరీలో నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో కూడా ఇవి అడిగారు. సో అభ్యర్థులకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు అందించడం మా యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయం. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకొన్ని అంశాలు మిగిలిపోయాయి, అది ఇండియన్ జాగ్రఫీలో ఇవి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏ స్టేట్లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయనేది కూడా ఎగ్జామినేషన్స్ అడుగుతుంటారు. వాటన్నిటిని మీకు మళ్ళీ తర్వాతి క్లాసెస్లో ఖచ్చితంగా వివరిస్తాను. మరి ఈరోజు కొన్ని ప్రాజెక్ట్స్ రిమైనింగ్ అంటే మిస్లేనియస్ అంశాల గురించి తెలుసుకుందాం. నిన్నటి క్లాస్లో వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ 2006 నుంచి మనకు టైగర్ ఎన్ని ఉన్నాయనేటువంటిది, ఆ లెక్కలు అనేటువంటిది 2006లో ప్రారంభించారు. సో అది మొట్టమొదటిదిగా చెప్పవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏదైనా మిస్లేనియస్ అంశాలు ఉంటే మనం ఖచ్చితంగా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. సరే, మరి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ సీ టర్టిల్. ప్రాజెక్ట్ సీ టర్టిల్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సీ టర్టిల్ ఇవి మనకు వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఇది కూడా ఒకసారి ఎగ్జామినేషన్లో గతంలో ఎగ్జామినేషన్స్లో అడిగారు. ఆలివ్ రిడ్లే అనే జాతికి సంబంధించినటువంటి తాబేలు, ఆలివ్ రిడ్లే, వీటిని సంరక్షించడం కోసము ప్రాజెక్ట్ సీ టర్టిల్ అనే దాన్ని 1975వ సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ ఆలివ్ రిడ్లే అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తాయా అంటే మనకు వేరే కంట్రీ నుంచి, వేరే దేశం నుంచి మన దేశానికి వలస వస్తాయి. అది ఎక్కడి నుంచి అంటే సౌత్ ఆఫ్రికా రీజియన్ నుంచి ఒడిషాలోని గహిర్మాత, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గహిర్మాత బీచ్, అంతేకాకుండా ఋషికుల్య బీచ్, ఈ రెండు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ గుడ్లు పెట్టడం, ప్రజననం జరుగుతుంది. గుడ్లు పెట్టి పొదగడం అంటే కొత్తగా ప్రజననం, అక్కడ వాటికి అనువైనటువంటి ప్రదేశం అనేటువంటిది ఉంది. ఆలివ్ రిడ్లే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అంటాం, ఆలివ్ రిడ్లే తాబేళ్ళు, లేదా మనం వీటిని ప్రాజెక్ట్ సీ టర్టిల్ సముద్రపు తాబేళ్ళు, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసింది ఈ ప్రాజెక్ట్ అంటే 1975లో ఆలివ్ రిడ్లే సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశంలోని ఒడిషా ప్రాంతంలోకి వచ్చేసి అక్కడ గహిర్మాత బీచ్ అనే ఏరియాలో గుడ్లు పెట్టడం, అక్కడ తమ యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే ఒడిశాలోని గహిర్మాత బీచ్ని గహిర్మాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గహిర్మాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఇండియన్ గవర్నమెంట్ గహిర్మాత బీచ్కి గుర్తింపునిచ్చింది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, అంతేకాకుండా సీ టర్టిల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటాం దీన్ని. ప్రాజెక్ట్ సీ టర్టిల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అని కూడా అంటాం. అది ఎక్కడ ఉందంటే 1975 ఆలివ్ రిడ్లే గహిర్మాత బీచ్ ఎక్కడ ఉందంటే ఒడిషా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎక్కువసార్లు ఎగ్జామినేషన్ అడిగారు కాబట్టి దీన్ని ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే ప్రాజెక్ట్స్. ఈ సింపుల్ ఈ చిన్న ప్రాజెక్ట్సే ఇండియన్ గవర్నమెంట్ అంటే ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే అవి రక్షణకు
లోబడి అంటే ఇలా పూర్తిగా అంతరించిపోతూ ఉంటాయి. అంతరించిపోయే వాటిని IUCN రెడ్ డేటా లిస్ట్లో తెలియజేస్తూ ఉంటారు. సో వాటిని గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ కొన్ని తెలుసుకుంటాం. సరే, నెక్స్ట్ ప్రాజెక్ట్ స్నో లెపోర్డ్. స్నో లెపోర్డ్ అంటే మంచు చిరుతలు. ఇవి ఎక్కువగా మంచు చిరుతలు అంటే మంచు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఎక్కడెక్కడ ఉన్నాయంటే 5 రాష్ట్రాల్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఒకటి, ఉత్తరాఖండ్ ఒకటి, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిం, అలాగే అరుణాచల్ ప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లో 11 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్నో లెపోర్డ్ మంచు చిరుతలు. ఇది అసలు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2009 జనవరి 20న ప్రారంభించారు. ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్నో లెపోర్డ్ అనేది 2009న. అది కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. నెక్స్ట్ 5 స్టేట్స్లో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ 11 ఏరియాస్ని సంరక్షణ కేంద్రాలుగా కేటాయించడం జరిగింది. సో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్, వీటి నుంచి ఎగ్జామినేషన్స్ వస్తాయండి. ఇవి ఎక్కువగా కానిస్టేబుల్స్ అలాగే SI ఎగ్జామినేషన్స్లో చిన్న అంశాలే, బట్ మనము ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాం. ఎందుకంటే ఒక డేట్ని ఇంకొక డేట్ ఇలా మనం గుర్తుపెట్టుకునే సందర్భంలో ఒకదాన్ని మరొక దాన్ని అంటే ఒకేసారి అన్ని చదువుతుంటాం కదా, ఒకదాని ప్లేస్లో మరొకటి ఆన్సర్ వచ్చేస్తాం. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ హంగుల్. దీన్ని మనం ఏమంటాం అంటే స్టాగ్ అని కూడా అంటాం. స్టాగ్ అంటే దుప్పి, కొమ్ములు ఉన్నటువంటిది. జింకలో కొమ్ములు ఉన్నటువంటి దాన్ని మనం దుప్పి, స్టాగ్ అని కూడా అంటాం. ఇది ఎక్కువగా కాశ్మీర్ స్టాగ్ అని కూడా ఇంపార్టెంట్ అండి. కాశ్మీర్ స్టాగ్, దీన్ని కాశ్మీర్ స్టాగ్ అంటే కాశ్మీర్కి అది ఒక రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందింది, అందువల్ల దీన్ని కాశ్మీర్ స్టాగ్ అంటారు. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ హంగుల్ అనేటువంటిది మొత్తం నేషనల్ వైడ్ కాదండి, ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో 1970లో ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1970లో WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, అలాగే IUCN, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది వచ్చేసరికి ఈ రెండింటి యొక్క సహకారంతో 1970లో ప్రాజెక్ట్ హంగుల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేశారు. అందులో ఈ హంగుల్ అనేటువంటివి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే డచ్గావ్ నేషనల్ పార్క్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంతకుముందు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ కూడా అడిగారు. ఈ డచ్గావ్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ బిట్ వచ్చిందండి ఎగ్జామినేషన్లో. జమ్మూ అండ్ కాశ్మీర్లోని డచ్గావ్ నేషనల్ పార్క్ లేదా డచ్గావ్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు అంటారు. సో ఇక్కడ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డచ్గావ్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో UPSC IPPS ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఇలాంటి అడిగారు. సో నేషనల్ పార్క్స్ అనేటువంటిది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి IUCN. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చెప్పామంటే ఇక్కడ IUCN గురించి చెప్పాం కదా. ఈ IUCN అనేటువంటి దాంట్లో ఇక్కడ ఒక రెడ్ డేటా లిస్ట్ ఉంటుంది, అంటే అంతరించిపోతున్నటువంటివి అని అర్థం. ఈ రెడ్ డేటా లిస్ట్లో కూడా మనకు ఈ ప్రాజెక్ట్ హంగుల్ అనేటువంటి ఈ దుప్పి ఏదైతే ఉందో అంతరించిపోయేటువంటి లిస్ట్లో ఉంది. సో అందువల్ల వీటిని సంరక్షించడం కోసము మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని ప్రాజెక్ట్ సంరక్షించడానికి ప్రాజెక్ట్ హంగుల్, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్, ప్రాజెక్ట్ సీ టర్టిల్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి పేర్లతో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సో ఇలాంటివి కొన్ని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు కాబట్టి వీటి గురించినటువంటి విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాంటిదే మరొకటి ప్రాజెక్ట్ వల్చర్ అంటే రాబందులు అండి.
ప్రాజెక్ట్ వల్చర్. వల్చర్ అంటే రాబందులు. వీటిని మనం ఏమంటామంటే ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులు అంటాం. ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులు. ఎందుకనంటే ఏవైనా జంతువులు చనిపోతే ఆ కళేబరాలని రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా దూరంగా కానీ పడేస్తుంటారు. ఆ జంతువులను పడేస్తుంటారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎక్కడైనా వాటిని పడేసినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి రాబందులు వచ్చి దాన్ని మొత్తము కుళ్ళిపోకుండా, ఇబ్బంది కలగకుండా, మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు విస్తరించకుండా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న విస్తరించకుండా ఈ రాబందులు వల్చర్స్, ఈ రాబందులు ఏం చేస్తాయంటే వాటిని కుళ్ళిపోయినటువంటి వాటన్నిటిని అవి తింటూ ఉంటాయి. అలా తినేసి అక్కడ ఏంటంటే ఆ ప్రకృతిని శుభ్రం చేస్తుంది. అయితే ఈ రాబందులు అనేటువంటివి ఏమయ్యాయంటే మామూలుగా పశువులకి డైక్లోఫినాక్ అనేటువంటి యూజ్ చేసేవాళ్ళు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, వాటికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైక్లోఫినాక్ అనేటువంటిది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ డైక్లోఫినాక్ అనేటువంటి ఆ పశువుల బాడీలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. ఆ పశువుల బాడీలోకి ఇంజెక్ట్ అయిన తర్వాత చనిపోతాయి. అవి చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే రాబందులు వచ్చేసి వాటిని తినడం వల్ల, వాటిని చనిపోయినటువంటి కుళ్ళిన పదార్థాలను తినడం వల్ల ఆ డైక్లోఫినాక్ అనేటువంటి వాటి వల్ల ఈ రాబందులు కూడా చనిపోతున్నాయి. సో ఈ రీజన్స్తోనే డైక్లోఫినాక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది. సో దాన్ని కొన్ని రోజులు మనం బ్యాన్ చేశాం. కొన్ని చోట్ల ఇంకా వస్తూనే ఉన్నాయి, కొన్ని చోట్ల బ్యాన్ చేశారు. సో ఇలాంటి కొన్ని విషయాలు మనకు వల్చర్ అంటే ఈ రాబందులు అంతకుముందు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైందంటే బాగా సుమారు 99% కనుమరుగైపోయాయి. 99% అంటే మనకు 1% ఎక్కడో చోట కనపడుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాబందులు అనేటువంటి కూడా ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులు అనే పేరుతో పిలుస్తాం. అంతేకాకుండా వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్. వల్చర్ కన్జర్వేషన్ అంటే సంరక్షణ మరియు బ్రీడింగ్ సెంటర్ని హర్యానాలోని పింజోర్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అంటే వల్చర్స్ని సంరక్షించాలి, అందులో వాటిని బ్రీడింగ్ సెంటర్ అంటే వాటిని సంతాన ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో హర్యానాలోని పింజోర్ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వల్చర్ అనేది ఎప్పుడు వచ్చిందయా అంటే 2004 సంవత్సరంలో వచ్చింది. సో ఇది కూడా కొన్ని సంవత్సరాలు ఇంపార్టెంట్. అంతకుముందు ఎగ్జామినేషన్ సంవత్సరాలు అడిగారు కాబట్టి మనం ఎక్కువగా ఈ సంవత్సరాలు అనేటువంటి చెప్తాం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీని నుంచి కూడా 1-2 సార్లు అంటే ఇవన్నీ ఎప్పుడైనా ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ అడిగినటువంటి అంశాలు కాబట్టి మిస్ కాకుండా మీకు వీటిని చెప్తాను. ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీన్ని 1997లో ప్రారంభించారు. 1997లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ని ప్రారంభించారు. ఈ డాల్ఫిన్ రివర్ డాల్ఫిన్ అంటాం. రివర్ డాల్ఫిన్ ఇది ఎక్కువగా గంగా రివర్, అలాగే యమునా రివరు, అలాగే బ్రహ్మపుత్ర, ఈ నదుల్లో ఎక్కువగా కనబడుతుంది. అందుకే మనము గంగటిక్ రివర్ అంటే మనకు భారతదేశంలో నివసించే ఏకైక మంచినీటి డాల్ఫిన్ ఏంటంటే గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ అంటారు. గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ అని కూడా అంటాము. మన భారతదేశంలో నివసించే ఏకైక మంచినీటి డాల్ఫిన్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా మరియు దీని యొక్క శాస్త్రీయ నామం ఒకటి ఉందండి, గాంజెటికా ప్లాటనిస్టా, లేదా దీన్ని మనం ఎలా చెప్తాం అంటే ప్లాటనిస్టా గాంజెటికా. దీని యొక్క అసలు శాస్త్రీయ నామం ఏంటంటే ప్లాటనిస్టా
గాంగెటికా లేదా గాంజెటికా, ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఎలాగైనా అడగొచ్చు. రివర్ డాల్ఫిన్ అని దేన్ని అంటాం మనం, లేకపోతే డాల్ఫిన్ యొక్క శాస్త్రీనామం మనం, ఇలాంటివి కొన్ని అడుగుతూ ఉంటారు, అందువల్ల ఇది చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డాల్ఫిన్, మంచినీటి డాల్ఫిన్ 2009 అక్టోబర్ 5న ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, జాతీయ మంచినీటి జలచర జంతువు అంటాం. మరి మంచినీటి కావచ్చు, ఉప్పు నీటి కావచ్చు, ఇలా కాదండి, జాతీయ జలచర జంతువు ఏదైనా ఉంది అంటే అదేంటంటే డాల్ఫిన్, రివర్ డాల్ఫిన్. అది కూడా గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్, ఇది వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇది మనకు నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏంటంటే ఇది డాల్ఫిన్, మంచినీటి డాల్ఫిన్ అయినటువంటి గాంగస్ రివర్లో ఉన్న డాల్ఫిన్. అలాగే ఒక సిటీ యానిమల్గా కూడా దీన్ని గుర్తించారు, సిటీ యానిమల్. అదేంటంటే అస్సాంలోని గువాహటి ఈ డాల్ఫిన్ ఎలా గుర్తించారంటే సిటీ యానిమల్, నగర జంతువు. అది ఒక నగర జంతువుగా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ డాల్ఫిన్ కూడా అంతరించిపోతూ ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని అంతరించిపోకుండా కాపాడుకోవాలని 1997లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో అభ్యర్థులు ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది మనకు నేషన్ వైడ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ. మరి అలా కాకుండా ఏ స్టేట్కి ఆ స్టేట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేసింది. ఏంటంటే అంతరించిపోకూడదు కదా, ఈ అంతరించిపోకుండా కాపాడుకోవడం కోసం కొన్ని స్టేట్స్ ఏం చేసిందంటే వాటికి సపరేట్గా కొన్ని, అంటే ఏదైతే స్టేట్లో సంబంధించి వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. సో అలా కొన్ని చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ రెడ్ పాండా, ఇది చూడండి, ప్రాజెక్ట్ రెడ్ పాండా. ఇది ఎక్కువగా మనకు వెస్ట్ బెంగాల్ రీజియన్లో ఉంటుంది. 1966లో పద్మజా నాయుడు ప్రాజెక్ట్ రెడ్ పాండాని వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా అక్కడ ఒక రెడ్ ప్రాజెక్ట్ డార్జిలింగ్ ఏరియాలో, అంటే వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ఏరియాలో రెడ్ పాండా పార్క్ను కూడా ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఆ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా రెడ్ పాండా అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇది ఇంపార్టెంట్ అండి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, అండ్ ఇంకోటి మనకు వెస్ట్ బెంగాల్. ఆల్రెడీ దీని గురించి చెప్పాం కదా ఇప్పుడే, వెస్ట్ బెంగాల్ రీజియన్లో ఇవి ప్రాజెక్ట్ రెడ్ పాండా. అదేవిధంగా ప్రాజెక్ట్ గిర్ లైన్ అనొచ్చు. అంటే ఇది ఎక్కడ అంటే గుజరాత్లో ఏర్పాటు చేశారండి. గుజరాత్లోని ఈ కతియవార్ ప్రాంతంలో గిర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. గిర్ అనేటువంటి నేషనల్ పార్క్. ఈ గిర్ అనేటువంటి నేషనల్ పార్క్లో ఇక్కడ సింహాలు ఎక్కువగా ఉంటాయి. లయన్, ఆసియా సింహాలు అనేటువంటి కూడా అక్కడ వెరీ ఫేమస్. ఈ లైన్ అయితే మన భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయంటే 523 లైన్స్ ఉన్నాయండి మన భారతదేశంలో ఉన్నటువంటి సింహాలు. ఎక్కువగా గిర్ నేషనల్ పార్క్లో ఆసియా లైన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇది కూడా ప్రాజెక్ట్ గిర్ లైన్ అది ఏర్పాటు చేసింది ఎవరంటే గుజరాత్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ప్రాజెక్ట్ రినో లేదా రైనో అంటాం, అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగము. సో ఇది కూడా ఇంపార్టెంటే, ఒంటి కొమ్ము ఖడ్గమృగము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ప్రాజెక్ట్స్లో ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి, ప్రాజెక్ట్ రైనో లేదా రినో అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగం. ఒంటి కొమ్ము ఖడ్గమృగం. దీని యొక్క శాస్త్రీయ నామం రినోసెరాస్
యూనికార్నిస్. రినోసెరాస్ యూనికార్నిస్ ఇది శాస్త్రీయ నామం, గుర్తుపెట్టుకోండి. ఇది శానా అంటే శాస్త్రీయ నామం అండి. ఇది 1987లో అస్సాం గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. అస్సాం గవర్నమెంట్ ప్రాజెక్ట్ రినోని ప్రారంభించారు. అంతేకాకుండా ఈ ఖడ్గమృగాల్ని సంరక్షించడం కోసం ఒక ఏరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. అది ఎక్కడ అంటే మానస్ అనే రిజర్వ్కి. ఈ మానస్ అనేది ఎక్కడ ఉందంటే అస్సాంలో కలదు. ఈ మానస్ అనేటువంటి ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి కొన్ని ఖడ్గమృగాలను సంరక్షించడానికి ఖడ్గమృగాలను తరలించారు. ఎక్కడి నుంచి? వేరే ప్రాంతాల నుంచి మానస్లోకి తరలించారు. అలాగే మనకి ఇంకొక ఇంపార్టెంట్ కజిరంగా నేషనల్ పార్క్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎక్కడుందంటే ఇది అస్సాం. ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కువగా ఉన్నాయి. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. ఇక్కడ ఏం చేస్తారంటే ఖడ్గమృగాలని కొంతమంది దాని ఒంటి కొమ్ము నుంచి వచ్చేటువంటి ఆయిల్ కోసము, అలాగే చర్మం నుంచి వచ్చేటువంటి కొన్ని విలువైనటువంటి సంపద కోసం ఖడ్గమృగాలని పోచింగ్ అంటే చంపడం చేస్తుంటారు. సో అలాంటి నుంచి రక్షించడానికి ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల నుంచి ఖడ్గమృగాలని మానస్ అనే నేషనల్ పార్క్కి అంటే రిజర్వ్ ఫారెస్ట్లోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలోనే ఉంది. ఇక్కడ కూడా ఎక్కువగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అనేవి ఉన్నాయి. ఇది అస్సాం అనేటువంటి రాష్ట్రము ప్రాజెక్ట్ రినోని 1987లో ప్రారంభించారు. సో ఇవి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అంశాలు. అంటే ఏవైతే ఉన్నాయో మనం సీ టర్టిల్ గురించి చెప్పాము, స్నో లెపర్డ్ గురించి చెప్పాము, అలాగే హంగుల్ అనేది ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా వల్చర్స్ అంటే ఏంటి, డాల్ఫిన్ అంటే ఎక్కడ ఉంటాయి, అసలు ఏంటి ప్రాజెక్ట్ డాల్ఫిన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ప్రాజెక్ట్ రెడ్ పాండా, ప్రాజెక్ట్ గిర్ లైన్, అలాగే ప్రాజెక్ట్ రినో. ఇవి ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ అండి. వీటి గురించి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు కాబట్టి వీటన్నిటి అంశాల గురించి మీకు సపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. వీటిని ఖచ్చితంగా 1-2-3 సార్లు వినండి, చదవండి, నోట్ చేసుకోండి. కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నోట్ చేసుకుంటే చెప్పేది మనం సింపుల్గా చెప్పినప్పటికీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్లో ఏవైతే అడుగుతుంటారో వాటినే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి రేపటి నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ క్లాస్లో మీకు నేను మన స్టేట్స్ మొత్తం మీద ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ని మీకు క్లియర్ కట్గా అందిస్తాను.